బట్ ఇది మీకు ఈజీగానే ఉంటుంది. లైక్ మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కామర్స్ లో ఏదైతే నేర్చుకున్నారో ఇంచుమించుగా, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నది, ఇంచుమించుగా అదే విధంగా ఉంటుంది మేనేజ్మెంట్ లో టాపిక్స్ అనేవి. నా ఎకనామిక్స్ కి వచ్చేసరికి ఇప్పుడు మీకు సిలబస్ కవర్ అంటే సిఏ ఫౌండేషన్, మీకు సిఏ ఫౌండేషన్ లో కవర్ అయినవి ఎంత అంటే 88%. అంటే మన సిఎంఏ లో ఉన్న సిలబస్ లో సిఎంఏ ఫౌండేషన్ లో ఉన్న సిలబస్ కి సిఏ ఫౌండేషన్ సిలబస్ కి 88%. అంటే ఆల్మోస్ట్ 50 మార్క్స్ లో 44 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ టాపిక్స్ కూడా మీకు ఆల్రెడీ ఇచ్చాం. ఏవేవి అంటే నేషనల్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ 10 మార్క్స్ గా ఉంటుంది, అంటే అరౌండ్లీ 5 మార్క్స్, 5 బిట్స్ ఉంటుంది. అండ్ థియరీ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై 10 మార్క్స్, థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్ 10 మార్క్స్, మీనింగ్ అండ్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ 40 మార్క్స్ ఉంది. సో ఈ టాపిక్స్ అన్ని మీరు ఆల్రెడీ సిఏ ఫౌండేషన్ లో మీరు ఆల్రెడీ నేర్చుకున్నవే. ఎక్స్ట్రాగా మీరు నేర్చుకోవాల్సిన టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిఎంఏ ఫౌండేషన్ ఎంత అంటే జస్ట్ 12%. అది 6 మార్క్స్ అంటే 3 బిట్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 25 బిట్స్ లో 3 బిట్స్ అంటే 22 బిట్స్ మీరు స్కోర్ చేయగలరు. సో ఆ 6 మార్క్స్ కి కూడా ఏంటంటే మనీ అండ్ బ్యాంకింగ్ కాన్సెప్ట్. ఈ మనీ అండ్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ అనేది మన సిఎంఏ టెక్స్ట్ బుక్ లో అరౌండ్ 30 పేజెస్ ఉన్నాయన్నమాట. ఈ 30 పేజెస్ 6 మార్క్స్ కోసం 30 పేజెస్ మీరు చదవాల్సిన అవసరం ఉందా అంటే మై ఒపీనియన్ అవసరం లేదు, ఇది విడిచిపెట్టచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు 44 మార్క్స్ ఇక్కడే స్కోర్ చేస్తారు. అండ్ నౌ మేనేజ్మెంట్ టాపిక్ దగ్గరికి వస్తే ఇది పూర్తిగా సిఎంఏలో ఉంది, సిఏలో అయితే ఎక్కడా లేదు. బట్ ఈ ప్లానింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్, స్టాఫింగ్, లీడింగ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, ఇలాంటివన్నీ ఏంటి అంటే ఇట్స్ లైక్ ఏ కామర్స్. మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్ లో కానీ మీరు కామర్స్ ఏదైతే ఉన్నదో థియరీగా ఎలాగైతే ఉందో సేమ్ ఇంచుమించుగా అలాగే ఉంటుంది. ఇది పెద్దగా మీరు ఏంటి భయపడిపోవాల్సిన సబ్జెక్ట్ అంటే కాదు, చాలా ఈజీగానే ఉంటుంది. జస్ట్ ఏ విధంగా అంటే మీకు టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ సిఎంఏ టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి. అందులో బ్యాక్ సైడ్ ఏవైతే బిట్స్ ఉన్నాయో ఆ బిట్స్ తోటి మీరు చేసుకున్న చాలా క్వాలిఫై అయిపోతుంది. అఫ్ కోర్స్ ఈ టాపిక్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. నా అయితే ఇప్పుడు ఈ టాపిక్స్ ఏవైతే ఈ 4 చాప్టర్స్ ఉన్నాయి, ఈ 4 చాప్టర్స్ అనేవి అరౌండ్ 100 పేజెస్. 100 పేజెస్ మీరు చదివితే అఫ్ కోర్స్ ఈ 100 పేజెస్ లో వాడు ఇచ్చిన ఏంటంటారు లైక్ బిట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా తీసి ఓన్లీ కాన్సెప్ట్ అంటే అరౌండ్ 70 to 80 పేజెస్ ఉంటాయి. ఓకే, ఈ 70 to 80 పేజెస్ కానీ మీరు చదివితే 25 బిట్స్ ఈజీగా స్కోర్ చేయగలరు. అంటే 25 బిట్స్ అంటే 50 మార్క్స్. ఓకే, అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి పేపర్ 2, అది అకౌంట్స్ కాబట్టి మన గౌతమ్ సార్ మీతో డిస్కస్ చేస్తారు. Yeah, good morning students. And coming to accounts, paper 2 fundamentals of accounting ఉంటుందమ్మా. దీంట్లో మనకి 2 డివిజన్స్ ఉంటాయి. ఒకటి అకౌంటింగ్, 2 కాస్టింగ్. అకౌంటింగ్ వచ్చి మనకి 80 మార్క్స్ కి, కాస్టింగ్ వచ్చి 20 మార్క్స్ కి. ది కాస్టింగ్ ఇస్ ఎంటైర్లీ న్యూ సబ్జెక్ట్. అండ్ కమింగ్ టు అకౌంట్స్ మొత్తం కూడా మనకి సిఏ ఫౌండేషన్ లో కవర్ అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం 80 మార్క్స్ కూడా మనకి సిఏ ఫౌండేషన్ నుంచి వస్తుందమ్మా. అంటే ఫస్ట్ ఏముందంటే అకౌంటింగ్ ఫండమెంటల్స్, రెవెన్యూ నేచర్ ఏంటి, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, లెడ్జర్స్, బిఆర్ఎస్, ఇవన్నీ కూడా ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లోకి వస్తుంది. తర్వాత అకౌంటింగ్ ఫర్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, తర్వాత జాయింట్ వెంచర్, కన్సైన్మెంట్, ఇవన్నీ కూడా అకౌంటింగ్ ఫర్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్. అండ్ కమింగ్ టు ఫైనల్ అకౌంట్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఒకటి మనం సర్వీస్ ఆర్గనైజేషన్ కి, తర్వాత మనకి ట్రేడింగ్ ఒకటే ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కాబట్టి ప్రిపరేషన్ ఆఫ్ final accounts for NPO and preparation of final accounts for trading concern. These are the topics that are in the foundation. చాలా వరకు కూడా ఫౌండేషన్ లో ఉన్నవి సిఏ ఫౌండేషన్ లో, సిఎంఏ ఫౌండేషన్ లో లేవు. సో యు నో నీడ్ టు వరీ అబౌట్ అకౌంట్స్ ఇన్ ఫౌండేషన్. బట్ కమింగ్ టు కాస్టింగ్ అనేది 20 మార్క్స్ ఉంటుంది, ఎక్స్క్లూజివ్లీ సిఎంఏ ఫౌండేషన్ లో ఉంటుంది. ఇది కూడా బేసిక్ అమ్మా. మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ 30 పేపర్స్ ఉంటుంది, 34 పేజెస్. దీనికి ఒక 3 అవర్స్ సెషన్ అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ కాస్ట్ షీట్ ఒకటి, మీనింగ్ అండ్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ కాస్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్, ఫార్మేట్ ఆఫ్ కాస్ట్ షీట్, ఈ 3 టాపిక్స్ ఉంటాయి. సో ఇదంతా కూడా బేసిక్. మీరు దీని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 3 అవర్స్ క్లాస్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. సో మీరు దీన్ని వదిలేసి అంటే వదిలేమంటే ఐ నీడ్ టు మీన్ దట్ రాయొద్దని కాదు. సో మనం కాన్సన్ట్రేట్ చేసింది 80 మార్క్స్ మీద. బికాస్ ఇక్కడ 80 మార్క్స్ స్కోర్ చేయగలిగితే
దిస్ ఈజ్ మైనారిటీ సబ్జెక్ట్ కాబట్టి సో ఇది పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. ఓకేనా? సో ఈ 30% మార్క్స్ ఈ 20% మార్క్స్ కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తారు, టైం బేస్ చేసుకుని ప్రిన్సిపల్ సార్ చెప్తారు. బట్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ 80 మార్క్స్ విచ్ ఆర్ యు ఆర్ ప్రిపేర్డ్ ఇన్ సిఏ ఫౌండేషన్. సిఏ ఫౌండేషన్ లో ఏదైతే మీరు ప్రిపేర్ అయ్యారో దాని నుంచే మనకి సిఎంఏ ఫౌండేషన్ లో అకౌంట్స్ 80 మార్క్స్ వస్తున్నాం. సో ఈ 80 మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే 20 మార్క్స్ బిఫోర్ డే, ఐ మీన్ ఎగ్జామ్ డే ముందు చూసుకున్న ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 1 or 1.5 hours మీరు చదువుకుంటే ఓకేనా? అండ్ కమింగ్ టు లా, అండ్ నెక్స్ట్ పేపర్ ఇస్ లా, ఫండమెంటల్స్ ఆఫ్ లాస్, ఎథిక్స్. ఇక్కడ కూడా మనకి టూ డివిజన్స్ ఉంటాయమ్మా, ఒకటి లా, 2 ఎథిక్స్. లా వచ్చేసరికి మీకు కవర్ అయింది, సిలబస్ కవర్డ్ అండర్ సిఏ ఫౌండేషన్ 88% కవర్ అయింది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ మీరు ఆల్రెడీ ఫౌండేషన్ లో చదివే ఉంటారు. అండ్ దాని కమింగ్ టు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930, ఇది 20 మార్క్స్, 30 మార్క్స్ 40 మార్క్స్. అండ్ కమింగ్ టు ఎక్స్క్లూజివ్లీ సిఎంఏ ఉన్నది ఏంటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, దీని నుంచి 10 మార్క్స్ మాత్రం వస్తాయమ్మా. అండ్ దెన్ కమింగ్ టు ఎథిక్స్, ఎక్స్క్లూజివ్లీ ఎథిక్స్ అంతా కూడా మనకి సిఎంఏ ఫౌండేషన్ లో ఉంది. ఓకేనా? ఇది ఆల్మోస్ట్ 6 pages ఉంది. 6 pages అంటే దీనికి పెద్దగా క్లాస్ ఏం అక్కర్లేదు, జస్ట్ మీరు చదివినా గానీ అర్థమైపోతుంది. సో డౌట్స్ ఉంటే డెఫినెట్ గా ఫ్యాకల్టీ అనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ 6 pages ఉంటుంది. 6 pages నుంచే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే 30 మార్క్స్ వస్తాయి. బికాస్ ఇది ఒకసారి వెయిటేజ్ అంటే 30% కాబట్టి. ఓకేనా? ఈ 6 pages చదవడం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈజీ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కంపేరింగ్ టు ప్రీవియస్ దాంట్లో సార్ చెప్పినట్టు కాస్టింగ్ 34 pages 20 మార్క్స్ అండ్ ఇది 6 pages 30 మార్క్స్ అంటే డెఫినెట్ గా ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో ఎథిక్స్ అండ్ బిజినెస్ అనేది మీరు కన్సిడర్ చేసి 6 pages చదివినట్టయితే యూ కెన్ డెఫినెట్లీ స్కోర్ 70+. ఎందుకంటే ఇది అనేది ఎథిక్స్ అనేది ఆల్రెడీ కొత్త సబ్జెక్ట్ కాబట్టి జనరల్ సబ్జెక్ట్ ఉంటుంది ఇదంతా కూడా. ఎథిక్స్ అంటే బిజినెస్ లో ఎథిక్స్ ఏం ఫాలో అవ్వాలి, ఎథిక్స్ అంటే ఏంటి, దిస్ ఇస్ ఆల్ జనరల్ సబ్జెక్ట్. ఇదేమి పెద్ద టెక్నికల్ సబ్జెక్ట్ ఏమి కాదు. సో యూ కెన్ ఈజీలీ give a read on this topic ethics and business. So you need not to worry about fundamentals of laws and ethics because you have covered almost 60% of the marks, because Indian Contract Act 40% and Sale of Goods Act 20%. And almost all మనం ఎన్ని మార్క్స్ కవర్ చేసినట్టు 60 మార్క్స్ కవర్ చేసినట్టు. అండ్ కమింగ్ టు దిస్ 6 pages, ఈ 6 pages కూడా చదివితే ఆల్మోస్ట్ ఆల్ 40+20 60 60+30 90 ఈజీలీ 100 లో 90 బిట్స్ అనేవి 90% అనేది స్కోర్ చేయొచ్చు. కీపింగ్ అసెట్ నెక్స్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది కొత్త యాక్ట్ కాబట్టి కీపింగ్ అసెట్ అంటే అట్ ప్రెసెంట్ దీన్ని కానీ పక్కన పెట్టి మనకున్న స్ట్రెంత్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే సిఏ ఫౌండేషన్ నేర్చుకున్నామో అదే మన స్ట్రెంత్. బికాస్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం, ఫౌండేషన్ టైం తక్కువ రావడం వల్ల మన స్ట్రెంత్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బేసింగ్ ఆఫ్ అవర్ స్ట్రెంత్స్ మనం ఈజీగా సిఎంఏ ఫౌండేషన్ అనేది ఈజీగా రాయొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే రాని దానికంటే వచ్చినవి కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వగలిగితే మన సిఎంఏ ఫౌండేషన్ కి మోర్ దెన్ ఎనఫ్. వాట్ వీ హ్యావ్ నౌ విత్ అవర్ సెల్ఫ్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు అచీవ్ సిఎంఏ ఫౌండేషన్ అని నా ఉద్దేశం. ఎందుకంటే బికాస్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సబ్జెక్ట్ లో చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 3 subjects అనేది మనం డిస్కస్ చేసాం. ఆల్ దీస్ 3 subjects more than 60% of the syllabus, more than 60%, and towards 60% of the syllabus was covered in CA foundation. So keep it on that. అది మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అంటే మిగతాది వదిలేమని కాదు, డెఫినెట్ గా యూ హ్యావ్ జీల్ టు ప్రిపేర్, యూ కెన్ ప్రిపేర్, వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ. బట్ మనకున్న స్ట్రెంగ్త్ వదిలేసి వీక్నెస్ మీద వర్కౌట్ చేస్తే ఇట్ డజంట్ గోయింగ్ టు వర్క్ ఇన్ దిస్ టైం. అంటే మనకున్న తక్కువ టైంలో స్ట్రెంగ్త్ మీద కనుక వెళ్ళినట్టయితే బికాజ్ ఏదైనా కూడా 400 మార్క్స్ 380 వచ్చిన వాడు సిఎంఏ ఫౌండేషన్ వస్తాడు, 200 వచ్చిన వాడు సిఎంఏ ఫౌండేషన్ వస్తాడు. కీపింగ్ అసెట్ మార్క్స్ మన ఎగ్జామ్ లో మనం పాస్ అవ్వగలుగుతున్నావా లేదా చూడాలి. బికాజ్ యాజ్ ఐ సెడ్ 200 వచ్చినా 380 వచ్చినా డజంట్ మ్యాటర్. అంటే మ్యాటర్ అంటే ఇట్ డజంట్ మ్యాటర్ టు సిఎంఏ ఇంటర్ కి ఎవరైనా ఎలిజిబుల్. అలా అని దీని మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు అంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి బేసింగ్ అపాన్ దస్ నాలెడ్జ్ ఆ స్ట్రెంత్ మీద మనం ప్రిపేర్ అవ్వగట్టు అయితే యూ కెన్ ఈజీలీ గివ్ ఏ సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్. సో అంటే ఇప్పుడు ఏదైతే వదిలేమని చెప్తున్నానో దట్ డజంట్ మీన్ వదిలేయండి అని కాదు. ఇఫ్ యూ హ్యావ్ సార్ మాకు ఇప్పుడు ఏదైతే సిఏ ఫౌండేషన్ లో చెప్పారో అవంతా మాకు ఫుల్ ప్లెజర్ గా వచ్చు, వీ వాంట్ టు ప్రిపేర్ ది అదర్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ సిఎంఏ అంటే యూ కెన్ డెఫినెట్లీ ప్రిపేర్. మేము కన్ఫర్మ్ గా హెల్ప్ చేస్తాము. కన్ఫర్మ్ 20 మార్క్స్ కూడా సార్
పెట్టమని చెప్తున్నారు కాస్టింగ్ కూడా. సో ఏదైతే సబ్జెక్ట్స్ అనేది ఇంపార్టెంట్ ఉందో, ఏదైతే 30 మార్క్స్ 40 మార్క్స్ 20 మార్క్స్ వెయిటేజ్ ఉందో అవి డెఫినెట్లీగా మేము మీకు డెలివర్ చేయడానికి ట్రై చేస్తాము. సో మీ పార్ట్ ఏంటంటే వాట్ వీ హావ్ కవర్డ్ ఇన్ సిఏ ఫౌండేషన్ అది మాత్రం మీరు పర్టికులర్ గా ఉండాలి, పక్కాగా ఉండాలి. సో అది కానీ పర్ఫెక్ట్ గా ఉంటే వీ కెన్ వర్క్అవుట్ ఆన్ ది అదర్ ఐటమ్స్ విచ్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఇన్ సిఎంఏ. ఓకేనా? అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్ mathematics. Karthik sir will deal with the mathematics. Thank you. Yeah, students. So next paper వచ్చేసరికి మనకి ఏంటి ఉంటుందంటే ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇందులో మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 20 బిట్స్ ఉంటుంది 40 మార్క్స్, అండ్ అదే విధంగా స్టాటిస్టిక్స్ వచ్చేసరికి 30 బిట్స్ 60 మార్క్స్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందో సిఏ ఫౌండేషన్ లో మీరు ఏదైతే చదివారో ఎంటైర్ టాపిక్స్, ఆఫ్ కోర్స్ ఇంకా సిఏ ఇంటర్ లో సిఏ ఇంటర్ అంటున్నాను, సారీ, సిఏ ఫౌండేషన్ లో మీకు ఏవైతే ఉన్నాయో దానికన్నా ఇంకా తక్కువ కాన్సెప్ట్స్ ఇక్కడ ఉన్నాయి మనకి మ్యాథమెటిక్స్ లోకి వచ్చేసరికి. సో 100% సిలబస్ లైక్ ఆర్థమెటిక్ అండ్ ఆల్జీబ్రా ఏవైతే ఉన్నాయో 100% సిలబస్ అనేది మీకు సిఎంఏ లోకి వచ్చింది. సిఏ ఫౌండేషన్ కన్నా ఇంకా ఇక్కడ తక్కువ సిలబస్ ఉంది చెప్పాలంటే, క్లియర్ గా చెప్పాలంటే సిఏ ఫౌండేషన్ కన్నా సిఎంఏ ఫౌండేషన్ లో మ్యాథమెటిక్స్ లో చాలా తక్కువ సిలబస్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ 20 బిట్స్ వస్తున్నాయి. సో ఈ 20 బిట్స్ నుంచి మనకి 40 మార్క్స్. అండ్ కమింగ్ టు స్టాటిస్టిక్స్ దగ్గరికి వచ్చేసరికి జనరల్ గా ఇక్కడ మనకి సేమ్, ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే ఆల్మోస్ట్ సిఏ ఫౌండేషన్ లో మీరు ఏదైతే స్టాట్ అనేది నేర్చుకున్నారో 90% ఆఫ్ సిలబస్ సిఎంఏ సిలబస్ లో మనకి కవర్ అయి ఉంది. జస్ట్ 10% నథింగ్ బట్ 6 మార్క్స్ అంటే ఓ 3 బిట్స్. ఆ 3 బిట్స్ కూడా మనకి ఏవి అంటే చూడండి, బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. సో దీని నుంచి మాత్రమే ఇస్తున్నాడు. జస్ట్ ఇది 3 బిట్స్ ఉంటుంది. ఈ 3 బిట్స్ నుంచి 6 మార్క్స్. సో మీరు నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏంటి అంటే సిఏ ఫౌండేషన్ లో మీరు ఏదైతే చదివారో మ్యాథమెటిక్స్ కానీ స్టాటిక్ కానీ అంటే ఆఫ్ కోర్స్ ఎక్సెల్ మేనేజ్మెంట్ రిమైనింగ్ ఆల్ టాపిక్స్ సిఏ ఫౌండేషన్ లో చదివినవి మీకు 100% ఇక్కడ మీకు కవర్ అయిపోతాయి. అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిఏ అండ్ మనకి ఇంకా బోల్డ్ అండ్ సిలబస్, ఆఫ్ కోర్స్ సిఎంఏతో కంపేర్ చేస్తే మీరు సిఏలో ఇంకా ఎక్కువ సిలబస్ చదివారు. సిఎంఏలో అయితే ఇంకా చాలా తక్కువ, అంటే కంపేర్ టు సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ లో మీకు సిలబస్ అనేది చాలా తక్కువ. ఓకేనా? నా ఇప్పుడు మెయిన్ ఇంకొకటి ఏంటని మీకు చెప్పాలనుకుంటున్నాను, ఆన్లైన్ మార్క్ టెస్ట్. సో ఈ ఆన్లైన్ మార్క్ టెస్ట్ అంటే మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి అని మీరు టెన్షన్ పడుతున్నారు కదా, ఫోన్ లో రాయొచ్చు అంటున్నాం. మీకు సిఎంఏ వాడు ఏంటంటే లింక్ పంపిస్తాడు అని చెప్తున్నాం. ఆ లింక్ కి మీకు క్లారిటీగా చెప్తున్నాను, మీ ఫోన్ అనేది మీ జాగ్రత్తగా ఉంచుకోండి. ఎక్కువగా దాన్ని లైక్ ఈ గేమ్స్ కానీ అలాంటి వాటికి వాడకుండా కాస్త జాగ్రత్తగా ఉంచండి. December 5th నాడు మీకు ఎగ్జామ్ అవుతుంది. మార్నింగ్ 2 పేపర్స్, ఫస్ట్ పేపర్ 1 అండ్ పేపర్ 2. ఈచ్ పేపర్ వాడు 1 hour మనకి అలొకేట్ చేస్తున్నాడు. సో మార్నింగ్ సెషన్ కి వచ్చేసరికి ఫస్ట్ 2 పేపర్స్ అవుతుంది, అండ్ ఈవినింగ్ సెషన్ కి వచ్చేసరికి 2 పేపర్స్. నో నెగిటివ్ మార్కింగ్, ఎలాంటి నెగిటివ్ మార్కింగ్స్ ఇందులో లేవు ప్రెసెంట్ వరకు అయితే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు మీరు దీనికి వచ్చేసరికి మీకు ఇక్కడ ఒక ఏంటంటారు లింక్ అనేది ఒకటి ఇచ్చాం. ఈ లింక్ అనేది మీకు మీ కన్సర్న్డ్ క్లాస్ ఇన్ఛార్జ్ ద్వారా మీకు ఈ లింక్ అనేది వస్తుంది. సో ఈ లింక్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏదైతే ఆన్లైన్ మార్క్ టెస్ట్ ప్లాట్ఫామ్స్ ఫర్ సిఎంఏ స్టూడెంట్స్ ఉందో ఇలా వస్తుంది. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, మీకు ఎగ్జామ్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు SF202 అనేసి ఒక నెంబర్ ఇచ్చి ఉంటాను చూడండి. ఆ నెంబర్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందమ్మా. ఎంటర్ చేసిన తర్వాత కోర్స్ టైప్ ఏంటి అంటే ఫౌండేషన్. అక్కడ క్యాప్చా ఏదైతే ఉంటుందో ఇక్కడైతే నేను స్క్రీన్ షాట్ తీసేటప్పుడు ఆ DZKS6H అని వచ్చింది. ఆఫ్ కోర్స్ క్యాప్చా అనేది మీకు ఎవరి లాగిన్ కి అది మారిపోతూ ఉంటుంది. అది మీరు ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అగైన్ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే SF202 అని ఉందో అది రాసి చూస్ పేపర్ అని చూసారా, ఈ చూస్ పేపర్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏంటి అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఏ పేపర్ మీరు చూస్ చేసుకుంటున్నారు అది చూస్ చేసుకుని సైన్ ఇన్ కొడితే మీకు ఈ విధంగా వస్తుంది. ఒక్కొక్క పేపర్ కి వాడు మనకి 25 సెట్స్ ఇచ్చాడు. ఒక్కొక్క పేపర్ కి మనకి 25 మార్క్ టెస్ట్లు ఇచ్చాడు. మళ్ళీ అగైన్ ఈ మార్క్ టెస్ట్ అనేది లెటర్స్ ఎగ్జాంపుల్ నేను సెట్ 1 తీసుకున్నాను అనుకున్నాను. ఈ సెట్ 1 కానీ నేను ఒకసారి రాస్తే మళ్ళీ నెక్స్ట్ టైం రాయడానికి అవదా, మళ్ళీ రాయొచ్చు. అలా ఎన్నిసార్లు మొత్తం రాయడానికి అవుతుందంటే 5 times రాయడానికి అవుతుంది. సో టోటల్ గా ఏవైతే ఈ 25 సెట్స్ ఉన్నాయో ఈ 25 సెట్స్ ఇంటూ నువ్వు 5 times కానీ ప్రిపేర్ అయ్యావంటే ఆఫ్ కోర్స్ ఇందులో ఏవైతే బిట్స్ ఇస్తాడు ఈ బిట్స్ దాటి అయితే వాడు గ్యారంటీ బయటకి.
సిఎంఏలో మనకున్న అత్యంత అద్భుతమైన ఆఫర్ ఏంటి అంటే టెక్స్ట్ బుక్ దాటి వెళ్దాం. సిఎంఏ లైక్ సిఏలో వెళ్తే మేబీ మోడల్ అయినా మారుస్తాడేమో, లేకపోతే నెంబర్ అయినా అటు ఇటు మారుస్తాడేమో, కానీ సిఎంఏ వాడు మనకి ఇచ్చిన అద్భుతమైన ఆఫర్ ఏంటంటే టెక్స్ట్ బుక్ లో యాస్టీస్ కి ఎలాగైతే బిట్ ఉందో అదే బిట్ అలాగే దించేస్తాడు. సేమ్ ఇక్కడ ఏవైతే మీకు చెప్పాను కదా, మీ ఎస్ఎఫ్ నెంబర్ కానీ మీకు ఇన్ కేస్ ఐడియా లేకపోతే మీ కన్సర్న్ ఇన్ఛార్జ్ కానీ మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు నాకు ఒకసారి చెప్తారు. మీ ఎస్ఎఫ్ నెంబర్ నేను పంపిస్తాను. లేదు అంటే మీకు ఆల్రెడీ మీకు ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు మీకు ఒక ప్రింట్అవుట్ ఇచ్చి ఉంటాను. ఆ ప్రింట్అవుట్ మీద కూడా ఎస్ఎఫ్ నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్. అది ఒక్కసారి చూడండి, ఓకేనా? సో ఈ బిట్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే బోత్ సిఏ కూడా మీకు పనికి వస్తుంది. నా ఒపీనియన్ ప్రిపేర్ అయితే అంటే మీరు ఫ్రీగా అంటే చదవడం, మన కాలేజీలో పెట్టిన ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉంటే, అంటే చూడండి ఇప్పుడు బోర్ కొడుతుంది అనుకుంటాం, అలా బోర్ కొడుతున్న టైంలో ఈ బిట్స్ ప్రిపేర్ అవ్వండి, చాలా బెస్ట్. ఏమో ఈ రోజు ఇందులో మీరు చదివిన పెట్టి మీకు మెయిన్ ఎగ్జామ్ లో కూడా వచ్చేవచ్చు, యాస్ట్ ఇస్ మాక్ టెస్ట్ పేపర్ అలాగే ఇచ్చేవచ్చు, చెప్పలేం, ఓకేనా? సో ఎవరికైనా సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే యూ మే కాంటాక్ట్ మీ అండ్ గౌతమ్ సార్, ఎవరినైనా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మేనేజ్మెంట్ టాపిక్ వరకు కూడా సార్ అది చెప్తారు, అంటే క్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇవన్నీ మన ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు మీకు ఫర్దర్ గా చెప్తారు. ఇప్పుడు సార్ ప్రిన్సిపల్ సార్. సార్ కార్తిక్ గారు సార్ కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. నేను కంటిన్యూ చేసే ముందు స్టూడెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ఫౌండేషన్ ఎగ్జామినేషన్, ఈ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఈజ్ నథింగ్ బట్ మీకు ఇంటర్మీడియట్ తో కంపేర్ చేయొచ్చండి. ఇంటర్మీడియట్ లో ఎలా అయితే మీకు సేమ్ క్వశ్చన్స్ వస్తుంటాయో, సిఏ ఈ సిఎంఏ ఫౌండేషన్ లో కూడా సేమ్ అదే మోడ్ లో సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. సార్ చెప్పినట్టు ఇప్పుడు ఆ మోడల్ పేపర్స్ లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి కానీ, నెక్స్ట్ మేము ఒక సాఫ్ట్ కాపీ మీకు ఒకటి ప్రొవైడ్ చేస్తామండి. ఆల్రెడీ మన కార్తిక్ గారు అండ్ గౌతమ్ సార్ మీకు ఒక సాఫ్ట్ కాపీ అనేది ఒకటి రెడీ చేశారు సార్. సో ఆ సాఫ్ట్ కాపీ బిట్స్ కూడా మీకు పెడతాం. ఆ బిట్స్ దాటైతే వెళ్తాడని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మన మెయిన్ పర్పస్ ఏంటంటే, మనం సిఏ అనేది మన మెయిన్ మోటో అండి. సిఎంఏ అనేది ఇట్స్ ఆప్షనల్. అంటే మెయిన్ టార్గెట్ సిఏ, బై ప్రొడక్ట్స్ గా సిఎంఏ కూడా చేయాలనేది మన కన్సర్న్. కాబట్టి మీరు డీవియేషన్ అవ్వద్దు, సిఎంఏ మీద ఫోకస్ చేయొద్దండి, సిఏ మీద ఫోకస్ చేస్తూ వెళ్ళండి. సిఎంఏకి వచ్చేటప్పటికి ఎండింగ్ లాస్ట్ 26th నుంచి 5th వరకు, నవంబర్ 26th నుండి 5th వరకు ఈ స్లాట్ సరిపోతుందండి. నేను మన డైరెక్టర్ సార్స్తో కానీ, మన గౌతమ్ గారు అండ్ కార్తిక్ గారు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, ఆ టైం అనేది మోర్ దాన్ ఎనఫ్ సార్, సరిపోతుంది సాలిడ్ గానీ. సో ఈ మంత్ 26th నుంచి మీకు కావాల్సినటువంటి టాపిక్స్ ఏవైతే ఇప్పుడు సారాలు ఎక్స్ప్లెయిన్ చేశారో, మనకు ఒక 50 marks కి ఈ ఏంటది మేనేజ్మెంట్ 50 marks ఈ టాపిక్స్ అన్ని కూడా 26 నుంచి మీకు చెప్తూ, అదే టైంలో చెప్పడం అంటే కూడా మీకు డోంట్ ఎక్స్పెక్ట్ 4 hours 5 hours పర్ డే కాదండి. ఒక 2 hours మాక్సిమం టైం మేము చెప్పగలిగేది పర్ డే 2 hours or 3 hours, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. ఆ 3 hours చెప్పిన తర్వాత ఒక హాఫ్ డే సిఏ చదువుతారు, ఇంకొక హాఫ్ డే సిఎంఏ ప్రిపేర్ అవుతారండి. అలా ప్రిపేర్ అవ్వగలిగితే 100% మీరు సక్సెస్ అవుతారు. మీకు ఏదైతే ఆ రెస్ట్ ఆఫ్ సిలబస్ ఇప్పుడు సారాలు మీకు ప్రజెంట్ చేశారో, ఆ రెస్ట్ ఆఫ్ సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ గా మీకు 26 నుంచి నవంబర్ 26 డిసెంబర్ 5th వరకు చెప్పడం జరుగుతుందండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సిఎంఏకి అయితే మేము ప్రిపేర్ చేయిస్తాం. యూ నీ నాట్ బి వరీ, ఈజీగానే ఉంటుంది, ట్రస్ట్ మీ. అయితే 400కి 380 marks 490 marks వచ్చేస్తాయంటే నేను చెప్పలేను, కానీ అట్లీస్ట్ ఒక 300 marks వరకు రావడానికి అయితే మాత్రం ఈజీగా స్కోప్ ఉంటుంది. మనం సిఎంఏ అనేది పాస్ అవ్వడానికే చూడాలి, ఇందులో ర్యాంక్స్ ఏమీ ఉండవు. కాబట్టి మీరు దానికోసం మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం, పాస్ అయ్యమ్మా లేదనేది చూస్తాడు. సిఎంఏ ఇంటర్లోకి వచ్చేటప్పటికి, సిఏ ఇంటర్లోకి వచ్చేటప్పుడు ర్యాంక్ ఓరియంటేషన్ ఉంటుంది కాబట్టి అప్పుడు స్కోరింగ్ కోసం చూద్దామండి. ప్రెసెంట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో అట్ ఏ టైమ్ సిఏ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్ ఈజీగా ప్లాన్డ్ గా కంప్లీట్ అవ్వడానికి చూద్దామండి. సిఏ ఫౌండేషన్ వదిలేసి సిఎంఏ ఫౌండేషన్ మాత్రం వెళ్ళొద్దండి, ఆ రిస్క్ అయితే చేయొద్దు. ఎందుకంటే సిఏ ఫౌండేషన్ డిఫికల్టీ, సిఏ ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా మీరు ప్రిపేర్ అయితే సిఎంఏ ఫౌండేషన్ వితౌట్ ప్రిపరేషన్ కూడా మీరు క్వాలిఫై అయిపోతారు. ఆ ముందు రోజు 1-2 రోజులు ప్రిపేర్ అయితే ఈజీగా మంచి మార్కులే వస్తాయి, సిఏ ఫౌండేషన్ కంటే మంచి మార్కులే వస్తాయి, నో డౌట్.
సారాలు చెప్పినట్టు ఆ మార్క్ టెస్ట్లన్నీ వీలైనంత వరకు చూడండి. మేము కొన్ని బిట్లు ఇస్తాం, బిట్లు కూడా ఎక్కువ ఇవ్వమండి. ఒక సబ్జెక్ట్ 200 బిట్స్ ఇలా ఇస్తాం అంతే. ఆ 200 బిట్స్ ఇవి చదివితే సిఏ ఫౌండేషన్కి ఉపయోగపడుతుంది, సిఎంఏ ఫౌండేషన్కి ఉపయోగపడుతుంది సార్. ఇది మేము చెప్పాలనుకున్నటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ సిఎంఏ. స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ మీకు ఏమైనా సరే ఇందులో డౌట్స్ ఉంటే సార్స్ ఉన్నారు, మీరు అడగొచ్చండి. ఎవరికైనా డౌట్స్ ఉండే వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చండి. సార్ సిఎంఏ లో పాస్ మార్క్స్ ఎంత? 50% అమ్మా. 200 400 200 అనేది సిఎంఏ లో పాస్ మార్క్ అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సేమేనండి, సిఏ ఫౌండేషన్ లాగే. అవుట్ ఆఫ్ 400 200 రావాలి, ఈచ్ పేపర్ 40 మార్క్స్ క్రాస్ అవ్వాలి. ఓకే సార్. నెక్స్ట్ అండి, సార్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి స్టూడెంట్స్? ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నాకు తెలిసి మీకు ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ మీరు సిఎంఏకి సంబంధించిన మెటీరియల్స్ అండ్ ఆ లింక్ కూడా నేను పంపిస్తానండి. మోస్ట్లీ ఒక 3-4 days నెక్స్ట్ వీక్ లోపు 100% మీకు పంపిస్తాను. సారాలన్న ఎప్పుడైనా మీకు బోర్ అనిపిస్తున్నప్పుడల్లా వాటిని కూడా ఒకసారి చూడండి. అలాగే నేను ఫైనల్ గా ఒక పాయింట్, ఒక ఫీడ్బ్యాక్ మీకు తీసుకోవాలనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ లా క్లాస్ మీరు విన్నారు కదండి, ఎస్, ఇప్పుడు మార్నింగ్ 9 to 10. అది మీకు ఎలా ఉందండి? హెల్ప్ అయిందా స్టూడెంట్స్? ఓకే ఫైన్. అయితే ఒక మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా చెప్పండి, అది ఎవరైతే మిస్ అయి ఉన్నారో దాన్ని మేము రికార్డ్ చేశాను. ఆ రికార్డ్ చేసిన దాన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉందండి, సిపిఈ జూనియర్ కాలేజ్ అని. మన యూట్యూబ్ ఛానల్ పేరు సిపిఈ జూనియర్ కాలేజ్. అది మన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాము, ఎందుకంటే లాంగ్ లెంగ్తీ వీడియో కాబట్టి. సో ఆ వీడియోని ప్లస్ ఇప్పుడు ఏదైతే మనం కండక్ట్ చేసామో ఈ వీడియోస్ ని, ఈ రెండింటిని కూడా సిపిఈ జూనియర్ కాలేజ్ యూట్యూబ్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తున్నాం. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా, మధ్యలో ఎవరైనా ఏదైనా ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల స్కిప్ అయిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు అందులో చూడొచ్చండి. ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. మీలో ఎవరైనా మిస్ అయినా సరే యూ నీడ్ నాట్ బి వరీ, ఎండ్ ఆఫ్ దిస్ డే మోస్ట్లీ, లేకపోతే రేపు మార్నింగ్ కల్లా నేను యూట్యూబ్ ఛానల్లో దాన్ని అప్లోడ్ చేస్తాను. ఆ లింక్ కూడా మీకు పంపిస్తానండి. లింక్ ఏం లేదు, సిపిఈ జూనియర్ కాలేజ్ అని కొడితే మీకు వచ్చేస్తుందండి. మోస్ట్లీ ఈ రోజు ఈవినింగ్ కల్లా పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ పాసిబుల్ కాకపోతే రేపు మార్నింగ్ 10 కల్లా డెఫినెట్ గా ఉంటుందండి. ఈ 2 వీడియోస్ కూడా ఉంటాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ కార్తిక్ గారు అండ్ గౌతమ్ సార్, థ్యాంక్ యూ అండి. మనీ మేడం సార్ మేడం ఎండ్ చేసేయచ్చు మేడం. ఓకే సార్.